ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్హుల కుటుంబ వివరాలను ఈవో రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కలిసి లబ్ధిదారుల వివరాలను స్వీకరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో రమేష్ మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణానికి 689 ఇండ్లు మంజూరైనందున లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి గూడు నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ఇండ్లు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, దాని ప్రకారం పంచాయతీ అధికారులతో సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకారం వాళ్ళకి సంబంధించిన ఇంటి డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు యొక్క స్థితిగతులు ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏముంది అంతా బేరీజ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా అర్హులవుతారో ఈ యాప్ ద్వారా వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ యాప్లో తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అవ్వడం జరుగుతుంది. ఇంటి సంబంధించిన లోన్ మంజూరు కావడం జరుగుతుంది. అంటే సరే భాగంగా మన దగ్గర 1680 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మన యాప్లో వచ్చినాయి. అందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారిని గుర్తించి అర్హులందరినీ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేదలు, ఇల్లు లేని పేదలు ఎవరైతున్నారో వారికి గూడు నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇందిరమ్మ ఇళ్ళ యాప్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వే కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి సర్వేలో పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చూసి పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతున్నారో గూడు లేనివారు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. మొట్టమొదలుగా ప్లాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఇల్లు కల్పించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ దఫాలో నిరుపేదలందరికీ కూడా ప్లాట్ ఇస్తూ ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది. పేదవాళ్ళు ఎవరున్నా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అల్లుడెక్కడ బిడ్డెక్కడ కోడెక్కడ అని చెప్పి మాయం మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసింది. తప్పకుండా మేము ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి వారికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.